అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఆల్రెడీ తమిళలో చూశారు కదా, నేను ఈ రెసిపీకి పెట్టిన పేరు సమోసా. ఇంకెక్కువ సోది పెట్టకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందైతే 1 కప్ మైదా పిండి తీసుకోండి. అందులోకి కొంచెంగా ఆయిల్ అలాగే సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలపండి. పిండి అంతా ఒకసారి కలిపిన తర్వాత కొన్నిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోండి. ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని గాలి పోకుండా కవర్ చేసి 5 మినిట్స్ వదిలేయాలి. ఇలా చేస్తే పిండి సాఫ్ట్గాను స్మూత్గాను ఉంటుంది. పిండి నానేంతలోపు ఇప్పుడు స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవడానికి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టిన పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? పిండి మంచిగా రోల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన ముక్కల్ని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం చపాతీలాగా తాల్చుకోవాలి. ముందైతే పొడిపిండి చల్లుకొని వీలైనంత సన్నగా తాల్చాలి. ఎంత సన్నగా తాలిస్తే సమోసా అంత టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా. చూసారా, ఇలా తాల్చుకొని అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పొడిపిండి చల్లుకొని ఒక్కొక్క షీట్ని ఒకదాని మీద ఒకటి పొడిపిండి చల్లుకుంటూనే ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. పొడిపిండిని ఖచ్చితంగా చల్లుకోవాలి, లేదంటే ఒకటిదానికొకటి అతుక్కుంటుంది. ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకొని లవ్ షేప్ కట్ చేసుకోవాలి. మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, ఇలా చేస్తే ఒకదానికొకటి అతుక్కుంటాయేమో అని. ఇలా చేయడం మీకు రాకపోతే ఒక్కొక్క షీట్ని తీసుకొని లవ్ షేప్ కట్ చేయండి. ఇలా అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే ఇక్కడ అన్నిటినీ ఒకేసారి కట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రెసిపీ చేశాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది. మీకు రాకపోతే ఒక్కొక్క షీట్తోని లవ్ షేప్ని కట్ చేసుకోండి. తాల్చినవన్నీ కూడా లవ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం మైదా పిండి వేసి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పొడి పిండిని చల్లుకొని మనం ముందుగా కట్ చేసిన షీట్ని దానిపైన పెట్టేసి స్టఫ్ని పెట్టుకోవాలి. స్టఫ్ని మధ్యలో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండి వాటర్ని ఇలా చుట్టూరా అద్దేయాలి. ఇప్పుడు ఇంకో షీట్తో కవర్ చేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ నేను కట్ చేసే క్లిప్ మిస్ అయింది. మీరు చాక్తో కానీ గర్జలు చేస్తారు కదా, స్పూన్ వెనకాల ఉంటుంది, దాంతో కానీ కట్ చేసుకోండి. స్టఫ్ని మధ్యలో మాత్రమే పెట్టుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా అన్నిటిని కూడా ఈ షేప్లో రెడీ చేసి పక్కన పెట్టుకోండి. చూడ్డానికి ఎంత క్యూట్గా ఫ్లవర్ లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ సమోసాలన్నిటినీ వేసుకోవాలి. సమోసాలు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సమోసాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగైతేనే లోపల స్టఫ్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఇలా మంచిగా పొంగాలంటే ఒక్కటే టిప్పు, పిండి అనేది బాగా నానాలి, మంచిగా కలుపుకోవాలి పిండిని. పిండి అనేది సాఫ్ట్గా ఉంటేనే సమోసాలైనా పూరీలైనా ఏవైనా సరే క్రిస్పీగా ఉంటాయి. షేప్ కట్ చేసేటప్పుడు మిగిలిన పిండి ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నాకైతే మాట్లాడడం అస్సలు రాదు, ఎలా మాట్లాడానో కూడా తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.